ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమైనటువంటి వాడు, మనం చేసినటువంటి పుణ్యపాపములకు తగిన ఫలమును ఇచ్చేటటువంటి వాడు అయిన భగవంతుడు ఎవడున్నాడో ఆ భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విస్మరించకూడదు. ఆ భగవంతుణ్ణి విస్మరించాము అనంటే అది మహాపరాధమవుతుంది. మనల్ని సంరక్షించేటటువంటి భగవంతుణ్ణి మనం ఎలా విస్మరిస్తాం? కొంతమంది అంటారు, ఆయన ఏమిటండి నన్ను రక్షించేది, నా శక్తి సామర్థ్యాలతో నేను సంపాదిస్తున్నాను, నేను భోంచేస్తున్నాను, మధ్యలో ఆయనదేమిటి? నేను బాగా చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, జీతం వస్తున్నది, తెచ్చుకుంటున్నాను, తింటున్నాను, మధ్యలో ఆయన తీసుకొస్తారేమిటి మీరు అని కొంతమంది అంటారు. ఇవాళ రోజున నువ్వు సంపాదిస్తున్నావు వాస్తవమే. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ శక్తి ఎంత? అప్పుడు నిన్ను కాపాడింది ఎవరు? యో మే గర్భగతస్యాపి వృత్తిం కల్పితవాన్ ప్రభుః శేషవృత్తి విధానేతు సుప్తః కిన్ను మృతోథవా. మాతృగర్భంలో అత్యంత అసహాయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను కాపాడింది ఎవర్రా బాబు? ఆ భగవంతుడు కాక ఇంకెవరు నిన్ను కాపాడాడు? అటువంటి స్థితిలో నిన్ను కాపాడినటువంటి భగవంతుడు ఇవాళ నిన్ను కాపాడటం లేదని అనుకుంటున్నావా? ఆ భగవంతుడి దయ గనక లేకపోయినట్టయితే నువ్వు చెబుతున్నావు నేను నా సామర్థ్యంతో ఉద్యోగం చేస్తున్నానని. ఆ భగవంతుడు ఏమాత్రం నీ మీద ఓ కొద్దిగా కోపం చూపించాడంటే నువ్వు ఏం చేయగలుగుతావురా నాయన? నీ ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుంది? నీ మీద పై వాళ్ళకి ఎంత కోపం రావచ్చు, నీ మీద ఎన్ని కేసులు రావచ్చు, నీ మీద ఎన్ని అభాండాలు రావచ్చు, నీకు ఎన్ని రోగాలు రావచ్చు, ఎంత అన్యాయంగా నీ డబ్బు పోవచ్చు. ఇదంతా కాకుండా నువ్వు కులుకుతున్నావనంటే భగవంతుడి దయ లేకపోతే ఇదంతా అవుతుంది ఇట్రా నాయన. కాబట్టి మనం ఎవ్వడం కూడా మన శక్తితో మన సామర్థ్యంతో మనం ఉన్నాము అని ఎవ్వడూ అనుకోకూడదు.